हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह कामवाह जातवेदो लक्ष्मीं नपगामिनीं धरणं प्रपद्ये ॐ श्रीललितावराभट्टारिकामात्रिपुरसुन्दरी देव्यै नमः ॐ नानाविधा परिमलपत्रपुष्पादि पूजां समर्पयामि सर्वमङ्गलमाङ्गल्ये नारायणी नमोऽस्तुते लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गरामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते चंद्रां प्रमासां जय श्री ललिता माता को जय श्री ललिता माता को अंदर चपड़े सिंदूरारण विग्रहं विनयनां माणिक्यमौलि स्मृतमुखीं आपीनवक्षोरुहां अम्मलगन्नम्म अखिलांडकोटि ब्रह्मांड नायकी जगज्जननी जगन्मंगलाकारिणी नीకు नमस्कारमम्मा नमस्कारमु सर्वलोकैक पूजिते सद्गति प्रदायिनी सृष्टि स्थिति लयकारिणी दिव्यमंगल विग्रहायै नमः श्री ललिता परमात्मिकायै नमः पట్టుకోండి తిప్పండి అలాగా మంగళం పాడండి श्री ललिता शिव ज्योति सर्वकामदा श्री निलया निरामय सर्वमंगला श्री ललिता शिव ज्योति सर्वकामदा जगमुर चिरुनगुर परिपालिंचे जननी आनयमु ममु कनिकरमुल कापाडे जननी निवरणीय विहरमेश्वरी मंगलदायिनी श्री ललिता शिवा श्री गिरि निलया निरामय सर्वमंगला कामदा अंतरिकन्ना चक्कनि तल्लिकी सूर्य हारति हारति ऐश्वर्यं देहि मे श्री जगन्माता शरणं प्रपद्ये ओम మా రాజ్యలక్ష్మి గారు అమ్మవారు సహా కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సకల కార్య దిగ్విజయ సిద్ధ్యర్థం శ్రీమాత జగదేక ఈశ్వరీ భ్రమరాంబిక
कदापनस्सङ्गरदाङ्गकल्पकद्वजारविन्दाम् कुशवज्रलाञ्जनं त्रिविक्तोतु सर्वेषां चातुर्वर्णानां भक्तजनानां च व्याधिचोरदुर्भिक्षरादिबाधादि सर्वोपद्रवस्यान्तिरस्तु। ఆంజనేయ స్వామివారి దేవాలయమునందు ఏలూరు నగరంలో సుమారు 75 సంవత్సరాల నుండి ఇక్కడ ఆదివాసీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం పూజా కార్యక్రమాలు అందుకుంటూ ఒక 15 సంవత్సరాలుగా లలిత కుసుమాంబ గారు పైడేటి కుసుమాంబ గారు భక్త బృందం చేత పూజలు అందుకుంటున్నటువంటి శ్రీ లలితామాత ఈరోజు అలంకారంగా శాకాంబరీదేవి అలంకారం చేసి ఉన్నారు. ఈ భక్తులందరినీ కూడా అమ్మ అనుగ్రహం చేత పాడి పంటలతో ఆయురారోగ్య సంపదలతోటి అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ యొక్క శాకాంబరీదేవి అలంకారం భక్తులందరూ కలిసి చేశారు. అందరినీ అమ్మ ఆయురారోగ్య భోగభాగ్యాలతో దీవించాలని కోరుకుంటున్నాం. జై జగన్మాత. ఏలూరు గ్రామంలో అందరూ కూడా భక్తులందరూ కూడా క్షేమంగాటి రాష్ట్రము దేశము కూడా అమ్మ అనుగ్రహంతో శుభిల్లాలని శోభిల్లాలని అమ్మ అనుగ్రహం కలుగ్గాక. జయ జగన్మాతకు. చెప్పండి. శ్రీ సరస్వతి గాయత్రి సావిత్రి బాలా త్రిపురసుందరి శ్రీ లలితా పరాభట్టారిక మహాత్రిపురసుందరి. నా పేరు భ్రమరాంబ. ఏలూరు కొత్త రోడ్డు ఆదర్శ ఆంజనేయ స్వామి గుడి. ఈ గుడి గత 25 ఏళ్ళగా కుసుమామ్మ గారి ఆధ్వర్యంలో లలితా సహస్రనామం చదవటం, హనుమాన్ చాలీసా చదువుతుంటాం. మా అమ్మగారు గతించి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ల నుంచి కూడా మేము గ్రూపు 35 మంది. ఈ 35 మంది ఒకే మాటతో అంతా ఇది శాకాంబరి అవతారం సారి 3 ఏళ్ల నుంచి చేస్తున్నామండి. గాజుల అలంకారం ఇవన్నీ కూడా దేవుడి సహకారంతో ఆంజనేయ స్వామి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల ప్రతిసారికి సంవత్సరానికి బాగా చేస్తున్నాం, కానీ ఏం తక్కువగా చేయట్లేదండి. దీనికి కారణం కూడా మౌనిక ఎంటర్ప్రైజెస్ కుమార్ గారు, రాణి గారు వాళ్ళు చేయబట్టే మేము వెనకాల అందించగల వాళ్ళమే కానండి, చేసేదంతా వాళ్ళే. వాళ్ళ మూలానే గుడికి
ఈ అమ్మవారికి ఇంత అలంకారం అది చేయగలుగుతున్నాం. అంతా అమ్మవారి దయండి. మాది 35 మంది మేము ఒక గ్రూప్గా ఈ 10 ఏళ్ళ నుంచి కూడా మా అమ్మగారు లేకపోయినా చాలా ఒకే మాట ఒకే ఇదితో ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం లలితా పారాయణ హనుమాన్ చాలీసా చదువుతామండి. అమ్మవారికి శాకాంబరి వేషం వేశారండి ఈరోజు. లలిత అమ్మవారికి ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరి అలంకరణ చేశారండి. కాకపోతే ఇప్పుడు ఈ నెలలోనే ఈ అవతారణ ఎందుకు చేస్తారు అంటే మనకి గతించినవన్నీ వేసవికాలం అండి. పంటలు పండవు, నీళ్లు ఉండవు, ఏమి ఉండవు అన్నమాట. ఇప్పుడే తొలకరి చినుకులతోటి చిన్న చిన్నగా పంటలు కూరలు వస్తాయి. అవన్నీ తీసుకొని వచ్చి పూర్వకాలం నుంచి రైతులు అమ్మవారికి సమర్పించి ఇక ముందు బాగుండాలి తల్లి అంటూ వేడుకునేవాళ్ళండి. అది ఇప్పుడు మనకి పొలాలు లేవు, పంటలు మనం పండించాం, మనకు తెలిసినవి తీసుకొని వచ్చి అమ్మవారికి ఘనంగా అలంకరణ చేసి అంతా చుట్టుపక్కల ఊరు వాడ దేశం రాష్ట్రం అంతా కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ అలంకరణ చేసేదిని అందరికీ ప్రసాదాలు అది పంచేది అందరూ ఆనందంగా ఈ ఉత్సవం చేసుకుంటారండి. జై వాసవం. ఇందుకు మాకు అన్నీ ఏ రోజు చెయ్యాలి ఎలా చెయ్యాలనేది పంతులు గారు చెప్తుంటారండి. వారు చెప్పిన దాన్ని బట్టి చెన్న కుమార్ గారు ఇలా చేయాలి అని ఆయన ప్రోత్సహించి ముందుకు నడిపిస్తారండి. మేమందరం కూడా వాళ్ళ వెనక నడుస్తూ అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉంటామండి. ఏదైనా పంతులు గారి సహకారంతో మేము ఏం చేసినా కూడా ఇంకా చేయండి అమ్మా బాగుందమ్మా అంటారు, కానీ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారండి బాగా. దాని మూలానే మేము కూడా ఇంత బాగా చేయగలుగుతున్నాం. గత 10 సంవత్సరాలుగా ఈ గుడిలో కుసుమమ్మ గారు ఏర్పాటు చేసినటువంటి లలిత మహిళా మండలి ఇక్కడ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగిందండి. కుసుమమ్మ గారు ఉన్ననాళ్ళు గ్రూపుని ఒక క్రమ పద్ధతిలో చేయడం, అందరిళ్ళకి వెళ్ళి లలితా పారాయణాలు చేయడం అట్లా చేసేవాళ్ళు. ఆవిడ గతించిన తర్వాత కూడా మరి ఈ గుడికి ఎనలేనటువంటి ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ జరిగే హనుమాన్ చాలీసా కానీ మరి లలితా పారాయణాలకు కానీ రావాలని ఉత్సాహంగా రావడం జరుగుతుంది. మరి ఈ గుడిలో శాకాంబరి అవతార అలంకారం కానివ్వండి, మరి మొన్న జరిగినటువంటి సారి పెట్టడం కానివ్వండి, మళ్ళీ గాజుల అలంకారం కానివ్వండి, మరి అన్ని చోట్ల జరిగినట్టు కన్నా అంతకన్నా కూడా ఉత్సాహంగా మేమందరం కలిసి పంతులు గారి సహకారంతో చేసుకోవడం జరుగుతుందండి. అయితే ఇక్కడ ఈ ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి ప్రత్యేకత నా అనుభవంతో నేను చెప్తున్నానండి. ఇక్కడ కోరిన కోరికలు వెంటనే తీరుతాయని ఒక నమ్మకం. అలాంటివి ఇక్కడికి ఎక్కడి నుండో కూడా భక్తులు వస్తారండి. ఆ అమ్మవారు కూడా మరి లలితాదేవి అమ్మ కోరిన కోరికలు తీరుస్తుందని సొంతగా నాకు నిరూపణ జరిగింది. అమ్మ సత్యం చూపించింది. అటువంటి ఇక్కడ ఇంకా గొప్పగా ఇంకా ముందు ఇంకా ఈ ప్లేసు మహోన్నతమైన భక్తి మార్గంగా ఈ సెంటర్ అంతా కూడా బాగా అభివృద్ధిలోకి వస్తుందని చెప్తున్నానండి అమ్మవారి సాక్షిగా. ఏలూరు కొత్త రోడ్డు ఆంజనేయ స్వామి గుడిలో తూర్పు వీధి ప్రతి సంవత్సరము అమ్మవారికి అమ్మవారికి శాకాంబరి అవతారము మరియు గాజుల అలంకరణ శ్రీ లలితా సంఘం వారి తరపున అందరూ సమిష్టితో అమ్మవారికి అలంకరణ చేసి